నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మీకు నేను ఒక హృదయ విదారక ఘటన గురించి చెప్పబోతున్నా. ఇది నేరం కాదు, ఇది సమాజం, మానవత్వం, కుటుంబం, మనస్తత్వంపై కురిపించే ప్రశ్నల వర్షంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే 5 ఏళ్ల బాలుడు, చుట్టూ చిమ్మ చీకటి, బ్రతుకు ఎలా బ్రతకాలి అనేది తెలుసుకోవటానికి వచ్చిన 5 ఏళ్ల బాలుడు కళ్ళ ముందే చావును చూశాడు. బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి వచ్చిన 5 ఏళ్ల పసికందు చావు ఎలా ఉంటుంది, నరకం అనేది ఎలా ఉంటుంది, జీవితం అంటే ఇంత దౌర్భాగ్యంగా ఉంటుందా అన్న విషయాన్ని చవిచూశాడు. అయితే దాని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఈ 5 ఏళ్ల బాలుడు చవిచూసిన ఈ దుర్ఘటన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఇది ఎక్కడ జరిగింది, ఏంటి అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక 5 ఏళ్ల పిల్లాడు అడవిలో ఉన్నాడు, తండ్రి పక్కనే ఉన్నాడు. అయితే చుట్టూ క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి, చిమ్మ చీకటి, పెద్ద పెద్ద చెట్లు. ఎలా ఉందంటే అసలు ఒక మనిషి చూడలేనంత చీకటిగా ఉందట. మరి మీరు అనుకోవచ్చు, తండ్రి పక్కనే ఉన్నాడు కదా, ఆ బాలుడు ఎందుకు అంత భయపడ్డాడు అని. మీకు ఒక విషయం తెలుసా? తండ్రి పక్కనే ఉన్నాడు, కానీ ప్రాణం లేని వ్యక్తిగా పడి ఉన్నాడు. ఏం జరిగింది ఏంటి అనేది డీటెయిల్స్ కనుక మనం చూస్తే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం రావచ్చేమో అటువంటి సంఘటన ఇది. ఎందుకంటే ఒక తల్లి, ఒక భార్య చేసిన తప్పు ఒక పసికందును ఎంత బాధ పెట్టింది, మానసికంగా ఎంత క్షోభకు గురి చేసింది అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మానవత్వం, కుటుంబ విలువల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు అంటే ఒక 5 ఏళ్ల బాలుడు తండ్రితో పాటు తండ్రికి సంబంధించిన స్నేహితులు కొంతమంది మందు పార్టీ అన్న ఉద్దేశంతో తాగడానికి పిలిచారు. ఇంతకీ ఆ పిలిచిన వాళ్ళు ఎవరో తెలుసా? తల్లి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క స్నేహితులతో కలిసి ఈ తండ్రిని ఆ అడవిలోకి తీసుకువెళ్ళటం జరిగింది. అయితే ఈ పిల్లాడు కూడా తండ్రి వెంట ఉన్నాడు. అయితే నేను పేర్లు అయితే చెప్పట్లేదు. ఆ తండ్రి వెంట పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ 4 వ్యక్తులు అతనిపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి, రాడ్లతో కర్రలతో కొట్టి చంపేశారు. ఒక తండ్రిని పట్టుకొని అలా కొడుతుంటే, రక్తం కారుతుంటే, ఆ తండ్రి అరుస్తుంటే బిడ్డ ప్రాణం ఎంత విలవిలలాడిపోతుంది ఒకసారి చెప్పండి. వాళ్ళు ఎంత దుర్మార్గులు కాకపోతే అతన్ని చంపేసి ఆ బిడ్డని కూడా ఆ నరకంలో, ఆ అటవిలో వదిలేసి వెళ్ళారు అంటే ఎంత దుర్మార్గులై ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి. అయితే ఏం జరిగింది అంటే తండ్రి చనిపోయి విగత జీవిగా అక్కడ రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. 5 ఏళ్ల బాలుడు, ఏం తోస్తుంది చెప్పండి? చుట్టూ చిమ్మ చీకటి, బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా ఆ నరకాన్ని ఎలా దాటాలి అన్న ఆలోచిస్తున్న సమయంలో నెమ్మదిగా తెల్లారింది. ఆ కొంచెం తెల్లారుతున్న సమయాన్ని చూసి ఒక టైపు ఆశాజ్యోతి ఆ పిల్లాడి మనసులో వెల్లివిరిసిందో ఏమో కానీ దాదాపు 1.5 కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ ఎవరినైనా పిలవాలి, ఎవరన్నా కనిపిస్తారేమో, తన తండ్రిని కాపాడుకోవచ్చేమో అన్న ఉద్దేశంతో ఆ పిల్లాడు ఆ అడవిలో ఎటు వెళ్తున్నాము ఎటు వస్తున్నాము అన్న తెలియని పిల్లాడు 1.5 కిలోమీటర్లు నడిచేసరికి అక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం ఒకటి కనపడిందంట. వెంటనే అంగన్వాడీ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ టీచర్తో చెప్పాడట, నాన్న లేవట్లేదు, ఏమైందో తెలియట్లేదని. 5 ఏళ్ల పిల్లాడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడు చెప్పండి? మాటలు వస్తాయా? బుజ్జి మాటలతో ఆ మాటలు సగం అర్థమయ్యి అర్థం కాక, అతను చెప్పేది ఏమిటో అర్థం కాక ఆ మాస్టర్, ఏం నాన్న ఏమైంది చెప్పమ్మా అంటే, నాన్నని రాత్రి ఒక 4 అయితే ఈ విధంగా కొట్టారు, రాడ్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు, చంపేశారు, రక్తం వస్తోంది, నాన్న లేవట్లేదు, ఎంత పిలిచినా లేవట్లేదు, రాత్రంతా నీ నాన్న పక్కనే ఉన్నాను అంటూ తన ముద్దు మాటలతో అర్థమయ్యి అర్థం కాకుండా చెప్తుంటే ఆ టీచర్ హృదయం చలించిపోయిందంట. అసలు ఏం జరిగింది, పద వెళ్ళి చూద్దాం అన్నట్టుగా అక్కడ కొంతమంది గ్రామస్తులని వెనకాల తీసుకొని అక్కడికి వెళ్తే నిజంగా రక్తపు మడుగులో తన తండ్రి పడిపోయి ఉన్నాడు. రాత్రంతా చనిపోయిన తండ్రి పక్కన ఆ పిల్లాడి పరిస్థితి ఉండటం చూసి చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా అసలు కన్నీరు మున్నీరయ్యారంట. ఒక పసిపిల్లవాడు ఈ విధంగా ఒక తండ్రి పక్కన ఉండి ఈ విధంగా వచ్చాడు అంటే అసలు నిజంగా చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా చాలా బాధతో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఆ పిల్లాన్ని దగ్గర తీసుకున్నారు. ఇంతకీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అక్కడ దానికి సంబంధించిన దర్యాప్తు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ విషయానికి సంబంధించి కనీసం భర్త అంటే ఇష్టం లేదు,
5 ఏళ్ల పిల్లాడు, ఏ తల్లికి ఇష్టం ఉండదు చెప్పండి? రాత్రంతా కనపడకపోతే కనీసం ఆ బిడ్డ ఏమయ్యాడు అన్నది కూడా కనీసం ఆ తల్లికి లేదు అంటే అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారండి. ఒక్కసారి ఆలోచించండి. బిడ్డ ఏమయ్యాడు అనేదైనా ఉండాలి, కనీసం ఆ బిడ్డతో పాటు భర్త ఎక్కడికి వెళ్ళాడనైనా ఉండాలి, ఏం జరిగింది ఏంటి అనేది ఆ ప్రియుడైనా చెప్పుంటాడు కదా, కనీసం నా పిల్లాడినైనా తీసుకురావాల్సింది కదా. ఇక పోనీ ఎక్కడ ఉన్నాడో చెప్పు, నా పిల్లాడిని నేను తెచ్చుకుంటాను అన్న సాహసం కూడా ఆ ఆడది చేయలేదు అంటే అసలు ఏమనాలండి? కుటుంబ వ్యవస్థ మీద ఏమనాలండి? ఎంత నమ్మకంతో భార్యాభర్తలు పెళ్లి చేసుకోవాలంటారండి, వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టాలంటారండి? ఏ నమ్మకంతో చెప్పండి? నెక్స్ట్ ఇప్పుడు ఈ బాలుడు గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఆ బాలుడు మెంటల్ కండిషన్ అస్సలు బాలేదంట. కళ్ళ ముందు తండ్రిని అలా కొట్టి చంపుతుంటే ఏ బిడ్డ మనసు బాగుంటుంది చెప్పండి? 5 ఏళ్ల పిల్లాడు ఎంత మనస్తత్వానికి గురై ఉంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఆ మానసిక పరిస్థితి నుంచి బయటకు రావడానికి అతనికి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సభ్య సమాజానికి ఒక మెసేజ్ అయితే ఈ ఉదంతం ద్వారా మనం మాట్లాడుకోవచ్చేమో దాని గురించి. అయితే ఈ పిల్లాడికి సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే ఈ పిల్లాడి భవిష్యత్ ఏంటి? కళ్ళ ముందు తండ్రిని చంపేశారు అంటే సమాజం పట్ల ఎంత విరక్తి వస్తుందండి? ఒక తల్లి ఒక ప్రియుడి కోసం తండ్రిని ఆ విధంగా చంపించిందంటే తల్లి మీద గౌరవం ఉంటుందండి? తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ పిల్లాడి విషయమే తీసుకుందాం, మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టండి. ఈ పిల్లాడికి సమాజంలో ఏం నేర్చుకుంటాడు ఈ సంఘటన చూసి మీరు ఒకసారి చెప్పండి. నేటి బాలలే రేపటి పౌరులు అని అనుకుంటాం కదా, మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి? మద్యం తాగకూడదు, తాగితే ఏం జరుగుతాయంటే ఇలాంటివే జరుగుతాయి. ఆ మద్యం మత్తులో ఏం చేస్తాము ఏంటి అనేది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. ఇది ఒక పాయింట్. అయితే నెక్స్ట్ అక్రమ సంబంధాల వల్ల రోజుకు 2-3 ఇవే సంఘటనలు. అక్రమ సంబంధాల వల్ల భార్యని భర్త చంపడం, భర్తని భార్య చంపడం. ఒకరికొకరు ఇష్టం లేకపోతే సపరేట్గా మాట్లాడుకొని విడిపోవడం బెటర్ కదా. ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీసేసే అధికారం ఎవరిచ్చారు చెప్పండి? ఈ విధంగా తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు చేస్తున్న తప్పులకి, తల్లిదండ్రులు చేస్తున్న ఈ అక్రమ సంబంధాలకు సంబంధించిన తప్పులకి ఎవరు బలైపోతున్నారండి? పసికందులు బలైపోతున్నారు. ఈ చిన్నారికి ఎవరు సమాధానం చెప్తారండి? తల్లి తప్పు చేసిందా లేకపోతే తండ్రి తప్పు చేశాడా? అసలు ఎవరు తప్పు చేశాడు? అసలు సొసైటీ ఏం చేస్తుంది? అసలు సొసైటీ అంటేనే ఇదా అన్న భావం పిల్లాల్లో కలగదా? ఇప్పుడు మనం క్లియర్గా ఎవరి తప్పు ఎవరిది ఉప్పు అనేది మనం కూడా ఏ విషయాన్ని చెప్పలేం కాబట్టి మనం కోరుకోవాల్సింది ఒకటే, ఆ పిల్లాడి భవిష్యత్తు బాగుండాలి, మెంటల్ కండిషన్ బాగుండాలి అని తప్ప ఇంతకు మించి మనం ఏం కోరుకోగలం చెప్పండి? ఈ అక్రమ సంబంధాల వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో ఒక్కసారి గమనించుకొని ఇప్పుడైనా సరే ఈ అక్రమ సంబంధాల బారి నుంచి బయటకు పడాలి అందరూ అనేది మాత్రం కోరుకోవటం తప్ప మనం కూడా చేయాల్సింది ఏమీ లేదు అనేది చెప్పొచ్చు. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.